My name is Dr. S. Venkatesh, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చర్ అని. ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క భావన. ప్రభుత్వ పాలనా శాస్త్రం అంటే ప్రజలను పాలించడం, ప్రజలను సేవ చేయడం అని ఒక మన యొక్క విధానం. అయితే భారతదేశంలో ఈ ప్రభుత్వ పాలన అనేది క్రీస్తు పూర్వమే దీని గురించి మనం చెప్పబడింది. కౌటిల్య రచించిన అర్థశాస్త్రంలో రాజ్యం అంటే ప్రభుత్వం, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా పరిపాలించాలా, ఉద్యోగులు ఎలా ఉండాలని చెప్పింది భారతదేశం యొక్క మొట్టమొదటి బుక్, మనకు తెలిసిన పుస్తకం అర్థశాస్త్రం. అయితే దీనివల్ల ఇది మనకు 1990లో సమాజశాస్త్ర దగ్గర సంస్కృత భాషలో దొరికిన ఆ పుస్తకం దాన్ని ఇంగ్లీష్లో రచించడంతో అప్పుడు మనకు దాని యొక్క అర్థశాస్త్రం గురించి ప్రపంచం మొత్తానికి తెలియజేయండి. అయితే భారతదేశ పరిపాలన చెప్పాలంటే 4 యుగాలు: త్రేతాయుగం, కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతాయుగం గురించి తెలియకపోయినా కానీ ద్వాపరయుగంలో మనకు రామాయణం గురించి రచించిన రామాయణం గురించి ఎప్పుడైతే చెప్తున్నామో రామరాజ్యం అంటారు, రాముడు పరిపాలించిన విధానం. అలాగే ద్వాపరయుగంలో కృష్ణుడు ఎప్పుడైతే కౌరవ పాండవులతో జరిగిన యుద్ధము ఎందుకు జరిగింది, పాలన చెప్తున్నాం. అలాగే నేడు నవీన కలయాగంలో ఎప్పుడైతే భారతదేశానికి కాకుండా విదేశాల్లో భారతదేశానికి పాలనా శాస్త్రమైన పితామహుడైన వుడ్రో విల్సన్ ద్వారా మనకు భారతదేశంలో ప్రపంచం మొత్తంలో కూడా ప్రభుత్వ పాలన గురించి తెలియజేయడం. ఎప్పుడైతే 1880వ సంవత్సరంలో వుడ్రో విల్సన్ పాలనా అధ్యయనం, స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే ఈ యొక్క రచన ఏర్పడిందంటే పాలనను రాజకీయాల నుంచి వేరుపరచడం జరిగింది. ఈ యొక్క పాలన అంటే ఎలా జరుగుతుంది? ప్రభుత్వంను మరియు పాలన రెండు కలిపితేనే ప్రభుత్వ పాలన. ఇది నేడు జీవన విధానంలో ప్రపంచ దేశాల్లో కూడా ప్రభుత్వ పాలన నుంచి చెప్పబడుతుంది. ఇప్పటికీ 135 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రంలో నేడు మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలని కూడా ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని గురించి మనము తెలియజేయబడుతుంది. అయితే ఇది 19వ శతాబ్దంలో మాత్రమే ప్రభుత్వ పాలనను గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే 1887 సంవత్సరంలో పొలిటికల్ సైన్స్ క్వార్టర్లీ అంటే పొలిటికల్ సైన్స్ త్రైమాసిక పత్రికలో ప్రభుత్వ పాలనా అధ్యయనము స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే వ్యాసం ఎప్పుడైతే రచించబడిందో అప్పటి నుంచి ప్రభుత్వ పాలన అనే శాస్త్రానికి ఒక రూపం ఏర్పడింది. అప్పటి నుంచి దీని యొక్క పుట్టుక అని చెప్తారు. అయితే వుడ్రో విల్సన్ ప్రభుత్వ పాలనానికి మూల పురుషుడిగా లేదా ప్రభుత్వ పాలన శాస్త్ర పితామహుడిగా చెప్పబడుతుంది. వుడ్రో విల్సన్ ఉద్దేశంలో రాజ్యాంగం నిర్మించడం సులభం కాదు, కానీ నిర్వహించడం చాలా కాదు. రాజ్యాంగం నిర్మించడం అంత సులభమే, కానీ నిర్వహించడమే కష్టం. అంటే చెప్పడం చాలా సులభం, కానీ చేయడమే కష్టం. అందుకని ఇతనితో పాటు ఫ్రాంక్ జే గుడ్నో ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క అమెరికా పాలనా శాస్త్ర పితామహుడు అంటారు. 1990లో రాజకీయాలు పాలన అనే ఒక పుస్తకం రచించాడు. దాన్ని 1900వ సంవత్సరంలో రచించాడు. ఇతను కూడా ఏమన్నా ప్రభుత్వ పాలన అనేది 2 విభిన్నమైన విధులు నిర్వర్తించబడుతుందని చెప్పాడు. ఇది రాజనీతి అనేది రాజ్యం అభిష్టం వ్యక్తపరిచే విధానాల లేదా విధానాలపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఇక్కడ మనం చెప్పాల్సింది ఈ యొక్క భావనలో ఎప్పుడైతే ప్రభుత్వ పాలన ఎప్పుడైతే వచ్చిందో, ప్రభుత్వం అనేది ఒక చర్య, పాలన అనేది చర్య, రాజకీయం అనేది నిర్ణయం చేస్తుంది. అంటే రాజకీయం చట్టాలను తయారు చేస్తే వాటిని అమలు పరిచేది మాత్రం ఈ యొక్క పాలకులు. అంటే ఉదాహరణకి భారతదేశంలో చట్టాలు తయారు చేస్తారు రాజ్యాంగం అనుసరించి భారత పార్లమెంట్లో చట్టాలు తయారు చేసి ఆ చట్టాలను అమలు పరిచేది పాలకులు అంటే మంత్రులు. దాన్ని అమలు పరిచేది, విధాన రూపకల్పన చేసేది మాత్రము ఉద్యోగులు అంటే పర్సనల్ అంటే ఉద్యోగులు. అంటే ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, భారతదేశంలో ఉన్నత అధికారులు. అయితే మనకు అక్కడ మన పుస్తకంలో యూనిట్ 1లో కాన్సెప్ట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ మనకు ఉదాహరించినట్టు ఏం చెప్తుందంటే సెంటర్ ఆఫ్ పవర్ అంటే ఏమంటున్నాను, కేంద్రీకరించబడిన అధికారం. అంటే భారతదేశంలో అయితే
కేంద్రీకరించబోతుంది కేంద్ర ప్రభుత్వం. దానికి రాష్ట్రపతి ఒక రాజ్యాంగ అధినేత అయితే ప్రధానమంత్రి ముఖ్య కార్యనిర్వాహకుడు రాజ్యాంగబద్ధంగా అయితే రాష్ట్రపతి, ముఖ్య కార్యనిర్వాహకుడు అయితే ప్రధానమంత్రి. మరి ప్రధాన దౌత్యంలో భారతదేశ ప్రధాని దాన్ని సెంటర్ ఆఫ్ పవర్గా మనం ఉదాహరణగా చెప్పవచ్చును. ఇంకా ఇది ప్రభుత్వం యొక్క ఉద్యోగ సామ్యం. అంటే ఒక మంత్రులు అంటే దేశంలో ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి. భారతదేశంలో 3 రకాల మంత్రులు ఉన్నారు: క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు. ఈ యొక్క 3 మంత్రులు వీళ్ళందరికీ వీళ్ళ కింద ఉండే సెక్రటరీలు, అండర్ సెక్రటరీలు అండ్ డిప్యూటీ సెక్రటరీలు అంటే కార్యదర్శి, ఉప కార్యదర్శి మరియు ఉన్నత కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి వీళ్ళంతా కూడా ఉద్యోగ సామ్యం. వీరి యొక్క ఆధ్వర్యంలోనే భారతదేశ పాలన కొనసాగుతుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే ఇక్కడ ఇంకో భావన ఏమొచ్చిందంటే 1990వ దశకంలో ఎల్పిజి అనేది వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇది ఒక కాన్సెప్ట్ ఏమైందంటే దీని మూలంగానే గోర్బచేవ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అది చిన్న భిన్నమైపోయింది. అంటే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఏర్పడింది. అందులో ఆ ఎల్పిజి మూలంగా అజర్బైజాన్, కజకిస్తాన్ ఇవన్నీ కూడా స్వతంత్ర దేశాలుగా ఏర్పడింది. ఈ రోజున ఏదైతే అంతర్యుద్ధం జరుగుతుందో రష్యా మరియు ఈ దేశం ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఆ యొక్క రష్యా నుంచి వేరుపడిన దేశం మధ్యలో యుద్ధం జరుగుతుంది. కారణం మన యొక్క అంతర్గత విభేదాలు. దీనివల్ల మనం చెప్తాం దేని మూలంగా రష్యా ఏర్పడిందంటే రష్యా లేదు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఎల్పిజి మూలంగా ఆ యొక్క రష్యా చిన్నబిన్ను. అది ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క ఎల్పిజి యొక్క ప్రభావం ఏర్పడింది. ఇది ప్రైవేటైజేషన్ అంటే గ్లోబలైజేషన్ అంటే భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కేంద్రీకరించబడుతున్నాయి. తను ఒక వస్తువు కావాలంటే ఆ యొక్క వస్తువును ప్రపంచంలో ఎక్కడికైనా పంపొచ్చు, సరఫరా చేయొచ్చు, అమ్మకాలు చేయొచ్చు, ఉత్పత్తులు చేయవచ్చును. ఇక్కడ దీని తర్వాత వచ్చింది ఎన్పిఎం న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్, నూతన ప్రభుత్వ నిర్వహణ. ఈ యొక్క భావన అనేది ఏమిస్తుందంటే దీంట్లో కొన్ని విషయాలు వచ్చాయి. అంటే ప్రభుత్వం దాని యొక్క ఆధీనంలో దాని యొక్క గూడ్స్ అండ్ సర్వీస్ అంటే వస్తువులు మరియు సేవలనే ఒక భావన వచ్చింది. ఈ భావనలతో పాటు మన ప్రభుత్వ పాలన శాస్త్రంలో కాన్సెప్ట్ లైక్ కాంపిటీషన్ స్టేట్, మేనేజరియల్ ఓరియంటేషన్, కాంట్రాక్టింగ్ అవుట్ అండ్ డీబ్యూరోక్రేషన్ అండ్ డౌన్ సైజ్ ఈ యొక్క విధానాలు ఏర్పడ్డాయి ఈ ప్రభుత్వ పాలన శాస్త్రంలో. అంటే కాంపిటీషన్ స్టేట్ అండ్ దేశాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ పోటీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఉత్పత్తులు ఉన్నాయి. భారతదేశం యొక్క ఉత్పత్తులు అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాలు కావచ్చు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా ఉన్నాయి. నేడు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం మూలంగా వివిధ దేశాల మధ్య ఏమైపోయిందంటే పోటీతత్వం ఏర్పడింది. మేనేజరియల్ ఓరియంటేషన్ అంటే ఈ యొక్క నిర్వహణ దృక్పథానికి అతి ప్రాముఖ్యత చెందింది. ఈ రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ తర్వాత వచ్చింది మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ మేనేజ్మెంట్. నేడు జీవన విధానంలో ప్రతి వ్యవస్థలో కూడా ఆసుపత్రి పాలన కాకుండా ఆసుపత్రి నిర్వహణ అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. మనకు మేనేజ్మెంట్ పితామహుడైన హెన్రీ ఫయల్ చెప్తాడు. ఇండస్ట్రియల్ అండ్ జనరల్ మేనేజ్మెంట్ అనే పుస్తకం వ్యవస్థకు ఈ యొక్క నిర్వహణ అనేది అతి ముఖ్యంగా చెప్తున్నాం. అండ్ కాంట్రాక్టింగ్ అవుట్, కాంట్రాక్ట్ అంటే ఒప్పందం. ఒక దేశం నుంచి ఇంకో దేశంతోని ఒప్పందాలు ఏర్పాటు చేసుకోబడుతున్నాయి. ఆ ఒప్పందాలు ఎలా ఉన్నాయి అంటే విదేశాంగ విధానంలో ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఏం చేస్తుందంటే కాంట్రాక్టింగ్ అవుట్ అంటే ఒక విధానాన్ని దాన్ని బయటకు పంపిస్తున్నాయి. అలాగే బ్యూరోక్రాటైజేషన్ అంటే ఉద్యోగస్వామ్య వ్యవస్థకు అతీతంగా ఎలా ఉంటుందో చెప్తుంది. డౌన్ సైజింగ్ రోజు వ్యవస్థను కుంచుతుంది.
ఈ అంటే ఉన్నతంగా పెద్దగా ఉన్న ఒక వ్యవస్థను చిన్న సైజ్ అంటే ఇది కూడా కొత్తగా చెప్పాల్సిందంటే ఇప్పుడు ఏం చెప్తుంటే మితవ్యయం భారతదేశంలో ఈ యొక్క విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏదైనా వస్తువులను తక్కువ ధరకు ఉత్పత్తి ఎక్కువ చేయాలి, తక్కువ ధరకు ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఉండాలి, తక్కువ ధరకు వస్తువులు లభించాలి అని అన్నాడు. అంటే నేడు వ్యవస్థ ఎలా ఉంటుందంటే 100 మంది చేసే దాంట్లో ఈ 50 మంది 25 మంది 10 మందితో ఆ యొక్క చిరాలను ఉంచుకోబోతుంది. అంటే వ్యవస్థ చిన్న సైజుగా మారుతుంది. వీటి గురించి మనము తెలుసుకుందాం. అయితే నేను దీనికి ఆ విధానంలో మీనింగ్ చెప్తున్నాను. అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పాలన అంటే ఎలా ఉంటుంది, దాని యొక్క విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ప్రభుత్వ పాలన యొక్క అర్థ వివరణ. అడ్మినిస్ట్రేషన్కు పబ్లిక్ జోడిస్తే ప్రభుత్వ పాలన అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనం తెలుగులో ప్రభుత్వ పాలనగా చెప్తున్నాము. ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాలనని ఉన్నాయి. ప్రభుత్వం మరియు పాలన 2 పదాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పాలన అంటే తెలుసుకుందాం. పాలన అడ్మినిస్ట్రేషన్ అనేది ఇది ఒక సర్వజనీయమైన ప్రవృత్తి యొక్క పదము. అయితే యాడ్ ప్లస్ మినిస్టర్ అనే 2 లాటిన్ పదాల కలయిక. యాడ్ ప్లస్ మినిస్టర్ అనే 2 లాటిన్ పదాల కలయిక. దీని యొక్క అర్థం ఏమంటే దీనికి వ్యవహారాలను నిర్వహించడం. అంటే ఏ వ్యవహారాలు? ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు. భారతదేశంలో అంటే 3 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వాలు. ఇది వ్యవహారం ఎలా నిర్వహించాలి అంటే లేక చక్కదిద్దడం. ప్రభుత్వ పాలన అంటే చక్కదిద్దడం లేదా సేవ చేయడం లేదా ఆదుకోవడం, ప్రజలను ఆదుకోవడం అని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ నేను మీకున్న పుస్తకంలో కాకుండా పాలన అనేది 2, 3 ఒక 4 నిర్వచనాల గురించి నేను మీకు వివరిస్తాను. జాన్ ఏ వేగ్ అనే ఒక ప్రభుత్వ పాలన శాస్త్రవేత్త సహకారంతో నిర్ణీత లక్ష్యాన్ని సాధించడానికి చేసే నిశ్చిత చర్య పాలన. సహకారంతో నిర్ణీత లక్ష్యాన్ని సాధించడానికి చేసే నిశ్చిత చర్య పాలన అంటే సహకారం. ఎవరు? ప్రజలు, ప్రభుత్వాధికారులు, వాళ్ళతో ఒక లక్ష్యం. ఉదాహరణకి భారతదేశ పాలన తీసుకుంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల సహకారం తీసుకొని దేశం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి పరిణామం. ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ అంటే వీడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యాన్ని అందించడం. అంటే ఎలాంటి రోగం వచ్చినా అతని ఆయుష్మాన్ భారత్ ద్వారా అతనికి ఆరోగ్యం యొక్క సేవలను అందించాలి. అది ఒక నిశ్చిత చర్య, అది జరుగుతుంది, అది జరిగింది. ఉదాహరణకి తెలంగాణలో రైతు బంధు, కిసాన్ సమ్మాన్ యోజన అనే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు. ఈ పథకాలన్నీ కూడా పాలన ద్వారా జరుగుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి స్థానిక ఒక నిశ్చిత చర్య జరుగుతుంది. తర్వాత లూథర్ గల్లిక్ ఇతను ప్రభుత్వ పాలన శాస్త్రవేత్త. ఇతను ఏమంటే నిర్వచించిన ఉద్దేశ సాఫల్యం కోసం నిర్వర్తించే నిర్ధారిత కార్యకలాపమే పాలన. ఉద్దేశ సాఫల్యం అంటే దేనికోసమైతే మనం ఏ ఉద్దేశం కోసమైతే ఏర్పాటు చేయబడిందో అది నిర్ధారించబడుతుంది. ఉదాహరణకి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర పథకాలు వాటి యొక్క లక్ష్యాలను ఏర్పరిచి వాటిని నిర్ధారించి దాని యొక్క కార్యకలాపమే పాలన. అంటే ఉదాహరణకి భారతదేశంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల యొక్క తనము మానవు ధనము కాపాడేది పోలీసు యొక్క వ్యవస్థ, రక్షణ కల్పించడం. అంటే ప్రతిరోజు 24 గంటలు కూడా ఆ యొక్క పోలీసు వ్యవస్థ ఏమంటుంది? వాళ్ళకి నిర్ధారిత కార్యకలాపం. ఒక పోలీసు కార్యక్రమం అంటే ప్రజల యొక్క ఆస్తులను, మానధర్మాలను కాపాడడం పాలన. లూథర్ గల్లిక్ యొక్క ఉద్దేశం చెప్పారు. ఓ లక్ష్యాన్ని ఉదాహరణకి ఎల్డి వైట్ ఇతను ఏం చెప్తాడంటే ఒక లక్ష్యాన్ని లేదా ఉద్దేశాన్ని సాధించడానికి వ్యక్తులను నిర్దేశించి సమన్వయపరిచి నియంత్రణ చేయడమే పాలన. అంటే లక్ష్యాన్ని, ఒక ఉద్దేశం ఉంటుంది, వ్యక్తులకు నిర్దేశించిన డైరెక్షన్ చేస్తాడు. ఎవరు చేస్తారు? ప్రభుత్వం.
ఒక మంత్రి, అతని మంత్రి కింద ఉండి ప్రభుత్వ అధికారులు అంటే కార్యదర్శులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వాళ్ళకు నిర్దేశిస్తుంది ఒక వ్యవస్థ. ఉదాహరణకి ఫైనాన్స్, ఆర్థిక శాఖ ఉంది. అది ఏం చేస్తుంది? వ్యక్తి నిర్దేశిస్తుంది. ప్రతి రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రిని నిర్దేశించి డిసెంబర్ కల్లా ఎంతనైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ కేటాయించిన ఎంత ఖర్చు అయింది, ఎంత అయింది, ఆ బడ్జెట్ ఎంత రూపాయలు వచ్చింది, ఎంత మిగిలింది, అది ఉపయోగం చేసిందా లేదా, అదేవిధంగా ఒకవేళ ఆ బడ్జెట్ ఉంటే సమన్వయం జరగదంటే ఇంగ్లీష్లో కోఆర్డినేషన్. ఈ కోఆర్డినేషన్ ద్వారా ఆ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసి వాటిని ఒకవేళ చేయకపోతే నియంత్రించడం, కంట్రోల్ చేసి దాని యొక్క లక్ష్యం నెరవేర్చడమే పాలనగా ఎల్డి వైట్ వివరించాడు. అలాగే జేమ్స్ మాక్యానీ అని ఏమంటాడంటే, ఒక లక్ష్య సాధన కోసం వ్యక్తులను వ్యక్తులను వ్యవస్థీకరించి ఉపయోగించడమే పాలన. అంటే వ్యవస్థ ఉంటుంది, ఆ యొక్క వ్యవస్థీకరించిన వ్యక్తులను వస్తువులను వ్యవస్థీకరించడం. అంటే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలను వ్యక్తులను ఆ వస్తువులను వ్యవహరించి ఎవరు ఏ రకంగా చేయాలి, ఎవరి పని ఎలా చేయాలి చేసి దాని ఫలితం అనుభవించడమే పాలనగా జేమ్స్ మాక్యానీ చెప్తున్నాడు. అలాగే పిపినర్ ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్త అయిన పిపినర్ ఏమన్నాడు? కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి మానవ వస్తు వనరులను నిర్దేశించడమే పాలన. కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి మానవ వస్తు వనరులను నిర్దేశించడమే పాలనగా పిపినర్ చెప్తున్నాడు. అంటే కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి మానవులను వస్తువులు నిర్దేశించడం అంటే ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో, ఉదాహరణకి పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, వీటికి వ్యవసాయ రంగం బాగా చేయాలంటే మనుషులు కావాలంటే ఆ మనుషులు ఉత్పత్తి చేసిన రసాయనిక పదార్థాలు, ఎరువులు మరియు పంటలు పండించిన తర్వాత ఆ పంటలు సేకరించి ఆ యొక్క వస్తువులను ప్రజలకి అంటే మార్కెట్లో అమ్మకాలు జరగడానికి నిర్దేశించడమే పాలనగా చెప్పుకుంటున్నాం. కోరుకున్న లక్ష్యం అంటే పంటలు పండిని, ఆ పంట పండిన తర్వాత అమ్మకాలు జరగాలి, కొనుగోలు జరగాలి. అది ఎవరి తరఫు జరుగుతుంది? మానవులు వస్తువు వనరులను నిర్దేశించడం. ఏ లక్ష్యం? యొక్క పంట పండిన. అలాగే పారిశ్రామిక రంగంలో వస్తువుల ఉత్పత్తి జరగాలి, జరిగిన తర్వాత వాటి అమ్మకాలు జరగాలి, వాటి సరఫరా జరగాలి, కొనుగోలు జరగాలి. ఇది చేయడమే చెప్పిన విధానమే పాలనగా పిపినర్ చెప్తున్నాడు. లక్ష్య సాధన కోసం మనుషులను వస్తువులను వ్యవస్థీకరించి ఉపయోగించుకోవడమే పాలనని ఫెలిక్స్ ఏ నైగ్రో వివరిస్తున్నాడు. పాలన లక్ష్య సాధన మనుషులను వస్తువులను ఎక్కడైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, అది పారిశ్రామికంగా కావచ్చు, లేకుంటే కార్యాలయం కావచ్చు, ఇక్కడ ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఇక్కడ వస్తువులను మనుషులను వ్యవస్థీకరించి ఉపయోగించగలరు. ఏ మిషన్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఆ మిషన్ ఏ వ్యక్తి దాన్ని ఆపరేట్ చేయగలుగుతాడో. వస్తువుల ఉత్పత్తి అంటే ఉదాహరణకి ఒక నోటుబుక్ తయారు కావాలంటే, ఒక నోటుబుక్ తయారంటే పేపర్ తయారు చేయాలి, పేపర్ తీసి పేపర్కు లైన్ కొట్టాలి, అదైతే రూల్ కావాలండి. ఆ రూల్ కొట్టడానికి ఒక మిషన్ ఉపయోగిస్తాడు. ఆ మిషన్కు మనుషులు దాన్ని ఏం చేస్తాడు? దానికి ఒక యంత్రానికి తగ్గట్టుగా దానికి ఇంకు పేపర్ను సమపాలలో వేయించి దాని యొక్క రూపాంతరం చెంది పేపర్ మీద కరెక్ట్గా ఆ యొక్క రూల్ కరెక్ట్గా అవుతుంది. అలా మనుషులను వ్యవస్థీకరించి ఒక నోటుబుక్ ఎలా అవుతుందో అలాగే ప్రతి వ్యవస్థలో కూడా మనుషులను వ్యవస్థలు ఉపయోగించుకొని ఆ లక్ష్య సాధన కోసం వ్యవస్థీకరించి ఉపయోగించుకునే పాలనగా ఫెలిక్స్ వివరించారు. పాలన అనేది మూలపదం. ఇందులో ప్రత్యేకంగా వివిధ పాలనలు చేరి ఉన్నాయి. పాలన అనేది సమాజం అంతా ప్రభుత్వేతర రంగాల్లో వ్యాపించి ఉన్నట్లు సమిష్టి మానవ కృషి వివరణ దీని పూర్తి స్వభావాన్ని తెలియజేస్తుంది. అంటే నేచర్ ఇది ప్రభుత్వ పాలన అన్నది ఎక్కడ తెలియజేస్తుంది? ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వేతర రంగంలో కూడా ఉంది. ఉదాహరణకి నేడు ప్రభుత్వం ఒకటే చేయదు, ప్రైవేట్ అంటే మల్టీ కంపెనీస్ ఉన్నాయి, టాటా, బిర్లా, తర్వాత వివిధ రంగాల్లో ఉన్న ఉన్నత శ్రేణి రంగాలు ఉన్నాయి, ప్రైవేట్ వ్యవస్థలు. ఆ రంగాలని కూడా పాలన కొనసాగిస్తుంది. ప్రభుత్వమే అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేయలేదు కాబట్టి ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా
పాలన కొనసాగుతుందని చెప్పవచ్చును. అయితే ప్రభుత్వ పాలనకు పబ్లిక్ జోడించడంగా ప్రభుత్వ పాలన అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇవి ఏమంటే ప్రజలు బహిరంగమైన ప్రభుత్వం అనేవి. ప్రజలు బహిరంగమైన ఈ శాస్త్ర అధ్యయనానికి పబ్లిక్ అనే పదానికి ప్రభుత్వం అనే అర్థం సహజమైంది. అంటే పబ్లిక్ అనే దానికి ప్రభుత్వం అనేది జోడించడం సహజమైంది. ఇక్కడ ప్రభుత్వం అంటే అర్హత గల అధికారులతో విధానం రూపొందించి ప్రకటించేదే అర్థం. అంటే అర్హత గల అధికారులతోని అర్హత రూపొందించి విధానం అంటే ఉదాహరణకి భారతదేశంలో అమలుపరుస్తున్న ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని రూపురేఖలంత చేసేది బ్యూరోక్రాట్స్ అంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంటే ఐఏఎస్ అధికారులు. అంటే వీళ్ళంతా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉండి, అలాగే ఐపీఎస్ శాంతి భద్రత పరీక్షలో ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటే భారతదేశంలో అడవుల యొక్క పరిరక్షణ, వాటి యొక్క పరిపాలన చదువుతుంది. అంటే అడవులు చెట్లు ఏమవుతున్నాయి, అడవుల్లో నివసిస్తున్న జంతువులు వాటి యొక్క నివాసయోగానికి ప్రేరణ. వీటన్నిటి కూడా ఏమంటున్నానంటే ప్రభుత్వం ఉద్దేశం అమలుపరిచే ప్రభుత్వ పాలన. దీనికి విషయంగా ఒక అధ్యయనంగా ప్రభుత్వ అధికారులు ఉంటారు. అంటే ప్రతి ఒక్క మినిస్టర్కి కార్యదర్శి, తర్వాత భారతదేశ క్యాబినెట్ సెక్రటరీ, అతను ఉన్నతమైన మంత్రులందరికీ సెక్రటరీ. వాళ్ళకి ఏ రకంగా రూపాలు చేయాలి అంటే ఒక ఎజెండా తయారవుతుంది. ఆ ఎజెండాను అంతా తయారు చేసేది ప్రభుత్వ అధికారే. పాలకులు ఎవరైతే ఉన్నారో రాజనీతి వ్యక్తులు వాళ్ళని సలహా ఇస్తారు, ఇది కావాలి మాకంటే వీళ్ళు తయారు చేస్తారు. ఎవరు? అధికారులు, వాళ్ళే పాలకులు, వీళ్ళు చేస్తున్నారు. సాంప్రదాయంగా ఇప్పుడు ఆలోచిస్తే ప్రభుత్వ పాలన కార్యక్రమం కేవలం ప్రభుత్వ రంగానికి మాత్రం పరిమితం కాలేదు. ప్రభుత్వ రంగం అని ఈఎన్ గ్లాడెన్ అభిప్రాయం. ఇది ఇటీవల నికోలస్ హెన్రీ పాలనా శాస్త్రజ్ఞులు అభిప్రాయం కల్పించారు. ముమ్మరంగా పెరుగుతున్న సామాజిక అవసరాల దృష్ట్యా విస్తృతమైన కార్యకలాపం చేపట్టి వస్తుంది. ప్రజాహితమైన సంబంధమైన ప్రతి అంశాన్ని గురించి ప్రభుత్వ పాలన చొరవ తీసుకోవాల్సి వస్తుంది. ఇది అంటే ప్రతి విషయాన్ని భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజల హితం కోసమే పాలకులు పని చేయాల్సి ఉంటుంది. ఇది పాలన యొక్క నేను మీకు ఈ యొక్క నిర్వచనాలు వివరించాను. ఇక్కడ మన దగ్గర కొన్ని ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పాలన ఎలా వచ్చింది, దీనికి ఎలా పోతుంది, దానికి రూపొందిక ఎలా వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ పాలన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేచర్ అండ్ స్కోప్. ప్రభుత్వ పాలన యొక్క స్వభావము మరియు పరిధి. అయితే ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క స్వభావం గురించి చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వ పాలన యొక్క నిర్వచనాలు ఏవైతే చెప్పారో మీకు వాటి ద్వారానే ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క స్వభావం గురించి చెప్తుంది. ఇది అంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పూర్తి స్వరూపం మనం యొక్క పాలనా నిర్వచనాన్ని ఏదైతే చదువుకుంటున్నారో ఇంగ్లీష్లో ఏవైతే వాటి యొక్క అర్థాలే ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క స్వభావంగా ఫెలిక్స్ ఏ మైక్రో చెప్పాడు. అందులో ఆయన యొక్క 6 విషయాలు చెప్పాడు. 6 విషయాలను మీకు స్వభావం నేచర్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క స్వభావాన్ని వ్యక్తపరిచిన వ్యక్తి ఫెలిక్స్ ఏ మైక్రో. మొదటికి ఏమంటాడంటే మొదటి పాయింట్ ప్రభుత్వ ఏర్పాటులో సహకారం చేసే ఉమ్మడి కృషి. ప్రభుత్వం ఏం చెప్తున్నాడంటే ప్రభుత్వ ఏర్పాటులో సహకారంతో చేసే ఉమ్మడి కృషి. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఎవరు చేస్తారు? ప్రజలు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడి ఆ యొక్క పాలకులు ఎన్నికైన తర్వాత వాళ్ళు పాలకులతో అంటే వివిధ ప్రభుత్వ అధికారులతో ఇద్దరు కలిసి రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఉమ్మడి కృషి చేసేదే ఈ యొక్క ప్రభుత్వ పాలన యొక్క మొదటి స్వభావంగా చెప్పబడుతుంది. రెండవది శాసన నిర్మాణ కార్యశాఖ న్యాయశాఖలో సైతం ఉండి పరస్పర సంబంధాలను తెలియజేస్తుంది. అంటే కార్యనిర్వహణ శాఖ అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్రంలో ప్రజల చేత సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయబడే కేంద్ర ప్రభుత్వం, దానికి రాష్ట్రపతి ముఖ్య కారణం అయినా కానీ ప్రజల చేత ఎవరైతే జాతీయ స్థాయిలో అత్యధిక సీట్లను గెలిచిన నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అతను శాసన కార్యనిర్వహణ అంటే శాసనపరంగా ఆ యొక్క చట్టాలను తయారు చేస్తారు. కార్యనిర్వాహకులు అంటే పార్లమెంట్లు. భారతదేశంలో అయితే పార్లమెంటులో చట్టాలు చేస్తారు. రాష్ట్రాలు అయితే రాష్ట్ర అసెంబ్లీలో శాసనాలు తయారు చేస్తారు. ఆ శాసనాలను అమలుపరిచేదే కార్యనిర్వాహక శాఖ.
అయితే వీటిలో ఏ ఒక్క 2 శాసనాలు తయారు చేస్తున్నప్పుడు, శాసనం అమలుపరుస్తున్నప్పుడు వాటిని ఉందా లేదా చెప్పడానికి ఏర్పాటు చేసిందే న్యాయశాఖ. వీటిలో ముగ్గురికి 3 పరస్పర సంబంధాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా దేశ అధ్యక్షుడైన రాష్ట్రపతి యొక్క అభ్యున్నతి వరకే రాష్ట్రపతి కూడా రాష్ట్ర దేశం యొక్క కేంద్ర ప్రభుత్వంలో అతను కూడా ఒక మూలస్తంభం లాంటివాడు. నీకు మేము ఉదాహరణ చెప్తున్నాను. అంటే శాసన నిర్మాణం కార్యనిర్వహణ. శాసన నిర్మాణం అంటే పార్లమెంట్లో చట్టాలు తయారవుతాయి. ఆ చట్టాలను అమలుపరిచేది కార్మికులు అంటే మంత్రిమండలి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి ద్వారా ఆ యొక్క చట్టాలను అమలుపరుస్తారు. న్యాయశాఖ దేశంలో ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, శాసన మరియు కానూను శాఖ ఏమైనా తప్పులు జరిగితే ఈ రాజ్యాంగం అనుసరించి చెప్పలేదు, ఇది చెల్లనేరు అని చెప్తుంది న్యాయశాఖ. అదే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, రాష్ట్రంలో అయితే హైకోర్టు, కేంద్రంలో అయితే సుప్రీంకోర్టు. ఇది చెల్లెనని న్యాయ సమీక్ష అంటారు దాన్ని. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా కనుక ఒకవేళ చట్టాలు తయారు చేస్తే ఆ చట్టాలు చెల్లనేవి చెప్పడం కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు గురించి మనం చెప్తున్నాం. అంటే ప్రభుత్వ విధాన రూపకల్పనలో ప్రముఖ పాత్ర వేస్తుంది. మూడవది, భారతదేశంలో కాదు ఎక్కడ దేశంలో కూడా ప్రభుత్వ విధాన రూపకల్పనలో రాజకీయ ప్రవృత్తిలో ఒక భాగంగా ఉంటుంది. ఏది? ప్రభుత్వ పాలన. రాజే పరిపాలన చేయలేడు రాజు. అప్పట్లో కూడా పూర్వకాలంలో కూడా రాజు 3 లేదా 4, 5 మంత్రులు పెట్టుకొని రాజ్య పరిపాలన చేశారు. అలాగే పాలనలో కూడా వివిధ విధానాల రూపకల్పన చేస్తున్న పాలకులను వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ప్రభుత్వ పాలన జరుగుతుంది. ప్రభుత్వేతర పాలన భిన్నంగా ఉంటుందంటే ప్రత్యేక లక్ష్యం కలిగి ఉంటుంది, వివిధ ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి ప్రభుత్వ పాలనకు ఈ యొక్క పాలన భిన్నంగా ఉంటుంది. ఇది ఒక అధ్యయన విషయం. ప్రభుత్వ పాలన అనేది ఒక అధ్యయన విషయంగాను, ఆచరణ విషయంగాను, మానవ సంబంధాల దృక్పథం. అంటే ఏంది ఇక్కడ మానవ సంబంధం? అంటే దేశంలో ప్రభుత్వం ప్రజలను పాలిస్తుంది. అంటే ప్రజలంటే మానవులు. వాళ్ళతోని ఇతోధికంగా సంబంధాలు కలిగి ఉదయం లేచిన మొదలు కొన్ని ప్రజలు నిద్రపోయే వరకు ప్రభుత్వ కార్యకలాపాలతో సంబంధం. ఉదాహరణకు ఉదయం లేకనే నీళ్ళు కావాలి, మంచినీళ్ళు కావాలి, మురికి నీటి పారుదల కావాలి, లేకుంటే విద్యుత్ సరఫరా కావాలి. ఇవన్నీ చేసేది ప్రభుత్వమే. ప్రభుత్వం యొక్క సహకారంతోనే ఇది చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది మానవ సంబంధాల దృక్పథంగా కూడా మనం చెప్పవచ్చును. సమాజానికి సేవలను అందించడంలో ప్రభుత్వేతర సంఘాలతో వ్యక్తులతోనూ సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఇది ఇక్కడ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం ఒకటే చేయలేదు కాబట్టి ప్రభుత్వేతర సంఘాలతోనూ ప్రభుత్వ వ్యక్తులతోనూ ఉంటాయి. ఉదాహరణకి దేశంలో ధనిక వర్గాలు ఉంటాయి. వాళ్ళు బాగా ఆస్తి కలిగిన వాళ్ళు, అంటే రాజరికం పొందిన వాళ్ళే ఉంటారు. లేకపోతే వివిధ సంఘాలు ఉంటాయి. అంటే విద్యార్థి సంఘాలు, ప్రభుత్వాధికారుల సంఘాలు, కూలీ సంఘాలు, రైతు సంఘాలు, లేదంటే వ్యాపార సంఘాలు, వీటన్నిటితోనూ కూడా సంబంధం. అయితే ఉదాహరణకి నేడు భారతదేశంలో అత్యధిక పన్ను వసూలు జరుగుతుందంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఏం చేస్తుంది? ప్రజలతోని కొన్ని కోట్ల రూపాయలు. ఇంకా 2 రకాలు ఉన్నాయి జిఎస్టీ. సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇలా మనం ఈ రోజున హోటల్కి వెళ్తే నిత్యావసరకులు కొంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అంటే దేశం యొక్క ఆర్థికతను వివిధ వ్యక్తులతో ఔన్నత్యాన్ని పొందుతున్నారు. అంటే ఏమంటున్నారంటే పన్నుల వసూలు కావచ్చు, వివిధ సంస్థలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి టాటా, బిర్లా, విప్రో, తర్వాత హెచ్టిఎల్, చాలా కొన్ని వందల ఉన్నతమైన కుటుంబాలు, ఫ్యాక్టరీలు, అంటే పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో కావచ్చు, వివిధ పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఉన్నత వ్యక్తులతో వాళ్ళ యొక్క సహకారంతో కూడా ఈ యొక్క ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఈ యొక్క ప్రభుత్వ పాలన చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ పాలనకి 3 భావాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ పాలన రాజకీయ ప్రమేయం లేని యంత్రాంగం. ప్రభుత్వ పాలన ఏంటిది? ఇది రాజకీయ ప్రమేయం లేని యంత్రాంగం. ప్రభుత్వ పాలనలో వ్యక్తులతో ప్రమేయం కానీ వస్తువులతో కాదు. ప్రభుత్వ పాలన అంటే వ్యక్తులు. అంటే ఉదాహరణకు నాకు ఒక
క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకుంటే భూమి భూమి కావచ్చు, లేకుంటే పెన్షన్స్ కావచ్చు. ఎక్కడికి వెళ్తాము? మనం వ్యక్తుల దగ్గరికి వెళ్తాము, ప్రభుత్వ అధికారి, మండల అధికారికి వెళ్తాము, గ్రామంలో అయితే గ్రామ సచివాలయానికి వెళ్తాము, మండలంలో అయితే మండలంలో ఉంటే మండల రెవెన్యూ ఆఫీసర్, ఎంపీడీఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్, ఇతను ఆ మండల రెవెన్యూ అధికారిగా కలిసి ఉంటాడు, మండల ఆఫీసర్ ఉంటాడు. అలాగే సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిల్లా పరిషత్లో ఉంటాడు. పట్టణ ప్రభుత్వాలు అయితే గ్రామం, నగర పంచాయతీలు, ప్రభుత్వ పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, ఇవన్నీ వ్యక్తులతో కాకుండా ప్రజలతో సంబంధం కలిసి ఉన్నటువంటి వ్యక్తులతో. ఇది ప్రభుత్వ పాలన ప్రభుత్వేతర పాలన భిన్నమైనది. ప్రభుత్వ పాలన అనేది ప్రభుత్వేతర ప్రైవేట్ పాలన చాలా భిన్నం. ఎందుకంటే ప్రభుత్వ పాలన అనేది సేవ చేయడం, దానికి ఏంటంటే దానికి సేవ చేయడమే కానీ లాభాన్ని ఆర్జించదు, లాభం చూసుకోదు, నష్టాన్ని భరించినా కానీ ప్రజలకు సేవ చేస్తుంది. ఉదాహరణకి మనం రేషన్ షాప్లో తీసుకుంటున్న కిలో రూపాయి బియ్యం కావచ్చు, కిలో గోధుమలు కావచ్చు, అవి బయటి ప్రభుత్వేతర రంగంలో అయితే ఏమవుతుందంటే కనీసం తక్కువలో తక్కువ ఈ రోజున 30 నుంచి 40 రూపాయల కేజీ బియ్యం ఉంటుంది. అదే 1 రూపాయికి ఇస్తుంది అంటే అది ప్రభుత్వం. అదే ప్రైవేట్ రంగం అయితే 10 రూపాయలకు కూడా ఇవ్వదు. అది ఏం చేస్తుందంటే 40, 50, ఈ రోజున 60 వరకు చేరింది. అది ప్రభుత్వేతర రంగంలో అంటే పాలన. రూపాయికి బియ్యం, కిలో బియ్యం ఎక్కడ, రేపు అది బయట కొనపోతే 40 రూపాయల కిలో బియ్యం ఎలా అనేది అది ప్రభుత్వ పాలన ప్రభుత్వ పాలన భిన్నమైంది. అంటే ప్రభుత్వ పాలన రాజకీయ సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం. ఇది సంక్షేమ కార్యకలాపాలను ప్రభుత్వం ఏర్పరిచిన శాసన వ్యవస్థ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేడు మనకు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సంక్షేమ పథకాలు ఇస్తుంది. రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు. ఒకవేళ సామాన్య ప్రజలకైతే రేషన్ జాతీయ ఉత్పత్తుల ద్వారా కేంద్రం యొక్క సహకారంతో ప్రజలకు నిత్యావసరకులను తక్కువ ధరలకి అందుబాటులోకి తెస్తుంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో అవి శాసనాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం శాసనాలు తయారు చేసి ఆ శాసనాల ద్వారా వీళ్ళు పాలన నిర్వహిస్తారు. ఇది నేను ప్రభుత్వ పాలన యొక్క స్వభావం గురించి మీకు చెప్పాను. ఇక ప్రభుత్వ పాలన యొక్క పరిధి స్కోప్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కోప్. ఇది వివిధ రచయితలు నిర్వచనాల ప్రకారం ప్రభుత్వం ఎంతవరకు అధ్యయనం చేయాలి, ఏ విషయం గురించి అధ్యయనం చేయాలి, అది ఎలా విమర్శించాలి, ప్రభుత్వ పాలన అవునా కాదా అన్న విషయం స్పష్టంగా తెలియపరిచేదే ప్రభుత్వ పాలన యొక్క పరిధి. ప్రభుత్వ పాలన చేస్తుందా లేదా అనేది చెప్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ పాలన విధానాలలో మనం చెప్పుకుంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది 2 దృక్పథాలు ఉన్నాయి. 2 దృక్పథాలు. ఒకటి ప్రభుత్వ పాలన స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 2 దృక్పథాలు ఉన్నాయి. ఒకటి నిర్వహణ దృక్పథం అంటే మేనేజరియల్ వ్యూ, అభిన్న దృక్పథం ఇంటిగ్రల్ వ్యూ. ఈ 2 యొక్క వ్యూస్ ఏవైతే దృక్పథాలు ఉన్నాయో ప్రభుత్వ పాలన యొక్క పరిధిలోకి మనము చెప్పవచ్చును. అయితే నిర్వహణ దృక్పథాన్ని అధ్యయన శాస్త్రం కూడా చెప్పవచ్చును. ఏది అయితే నిర్వహణ దృక్పథంలో వచ్చేది పోజ్డ్ కార్బ్, POSDCORB, పోజ్డ్ కార్బ్. ఈ యొక్క పదాన్ని కనుగొన్నది లుథర్ గెల్లిక్. అయితే ఈ యొక్క నిర్వహణ దృక్పథాన్ని వాళ్ళు మనకు చెప్పిన వాళ్ళల్లో హెన్రీ ఫేయల్ నిర్వహణ దృక్పథాన్ని వాళ్ళు ఎవరైతే చెప్పిందో వాళ్ళు దీన్ని అనుసరించిన వాళ్ళు హెన్రీ ఫేయల్, విల్లోబీ, లూథర్ గెల్లిక్, సైమన్, స్మిత్బర్గ్, థామ్సన్. వీళ్ళు నిర్వహణ దృక్పథాన్ని ఆమోదించారు. అయితే ఈ యొక్క నిర్వహణ దృక్పథం విధులకు మాత్రమే పరిమితం చేస్తుంది. నిర్వహణ దృక్పథం విధులు ఎవరు ఏ పని చేయాలనేది చెప్పబడుతుంది. అయితే ఇక్కడ కేవలం కార్యశాఖలు నిర్వాహక విధులు మాత్రమే ఇందులో చేరుతాయి. కార్యనిర్వాహకులు ఎవరు? కార్యనిర్వాహకులు ఉదాహరణకు సూపర్వైజర్, మేనేజర్, డైరెక్టర్స్, వీళ్ళంతా నిర్వాహక అధికారులు. కార్యకలాపాలు తమకు నిర్వహిస్తారు. అధికారులు కార్యం తమకు తాముగా నిర్వహిస్తారు. ఆధీనం మాత్రమే ఇందులో వాళ్ళను నియంత్రించారు. అంటే ఒక మేనేజర్, దానికి ఒక బ్యాంక్ తీసుకుంటే ఒక బ్యాంక్ మేనేజర్ కింది స్థాయిలో ఉన్నారు. అంటే క్యాషియర్ కావచ్చు, లోన్లు ఇచ్చే వ్యక్తి కావచ్చు, వివిధ కార్యకలాపాలు బ్యాంకులో జరిగే వివిధ కార్యకలాపాలన్నీ ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది, నిర్దేశించబడతాడు. అయితే నిర్వహణ దృక్పథంలో నిర్వహణ దృక్పథంలో కార్యాలయ శాఖ వ్యవస్థీకరణ, ఉద్యోగ బృంద పద్ధతి ఉంటుంది.
ప్రభుత్వం నిర్దేశించిన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగించే ఆచరణ పద్ధతుల గురించి వివరంగా తెలియజేస్తుంది ఈ యొక్క నిర్వహణ దృక్పథం. అయితే ఇక్కడ విల్లోపి ఏం చెప్తున్నాడంటే, విల్లోపి ఒక 5 ప్రధాన విభాగాలను చెప్పాడు. ఒకటి సాధారణ పాలన, అంటే ఏంటి? జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఈ పాలన ఏం చేస్తుందంటే, ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? జనరల్ ఆసుపత్రి అనుకున్నాం. జనరల్ ఆసుపత్రి అంటే అన్ని రోగాలకి చూపిస్తారు. అంటే న్యూరోజ్ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, థ్రోట్ కావచ్చు. ఈఎన్టీ అంటే థ్రోట్, ఇయర్ నోస్ థ్రోట్, లేకపోతే మన డెంటల్ కావచ్చు, ఐ ఆస్ కావచ్చు. ఒక ముఖం చూసుకుంటే ఎలాగైతే డాక్టర్ ఉంటారో ఒకే చోట ఇంతమంది ఎలా ఉంటారు, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అంటే ఇక్కడ ఎవరు అంటే నిర్దేశించడం, అజమాయిషీ చేయడం, నియంత్రణ వంటి విధానాన్ని కూడా అక్కడ ఉంటాయి. రెండవది వ్యవస్థీకరణ. వాస్తవంగా తన యొక్క ప్రభుత్వ అధికారులు వాస్తవంగా పాలనా చర్యను నిర్వర్తించడానికి సేవల సరళిని ఏర్పాటు చేయడం. సేవల ప్రభుత్వ అధికారులు పాలన ఎలా చేయాలి, దాన్ని ఎలా సరళీకరించాలో చెప్పబడుతుంది. తర్వాత ఇక్కడ మన విల్లోవి 3M. నెంబర్ 1 మెన్, మెథడ్, మెటీరియల్. వస్తువులు, వస్తు సంపద, పద్ధతులు. వస్తువులు, మెటీరియల్ అంటే వస్తువులు, మెన్ అంటే మనుషులు, మెథడ్స్ అంటే పద్ధతులు. మెన్, మెటీరియల్, మెథడ్స్, పద్ధతి అనేది వ్యవస్థీకరణలో అతి ముఖ్యమైనది. ఉద్యోగి బృందం, పర్సోనల్ అంటే ఉద్యోగి బృందం. ఇది ఉద్యోగుల కార్యకలాపాలు ఎవరు ఏ స్థాయిలో ఎక్కడెక్కడ నిర్వహించాలో చెబుతుంది. ఐదవది ఏమన్నా ఇక్కడ వస్తువులు సరఫరా ప్రదేశం, అంటే ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అవసరమైన వస్తువులు ప్రదేశము మరియు సరఫరా చేయడం చెప్తుంది. ఇక ఐదవది అధ్యయన ద్రవ్య నిధులు, అంటే ఈ ఒక్క అవసరమైన ద్రవ్య నిధులు అంటే ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా, ఏదైనా కావాలంటే వస్తువు అంటే ఫైనాన్స్ నిధులు కావాలి. డబ్బులు లేకపోతే ఏం లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంలో పోస్ట్ కార్డు చెప్తాను. ఈ పదాన్ని చెప్పిన వ్యక్తి మాత్రం లూథర్ గల్లిక్. పోస్ట్ కార్డ్. పి అంటే ప్రణాళీకరణ, ఓ అంటే వ్యవస్థీకరణ, ఎస్ అంటే స్టాఫింగ్. పి అంటే ప్లానింగ్ ప్రణాళీకరణ, ఓ అంటే ఆర్గనైజేషన్ వ్యవస్థీకరణ, ఎస్ అంటే స్టాఫింగ్ అంటే సిబ్బంది, డి అంటే డైరెక్టింగ్ దీనంటే తెలుగులో నిర్దేశించడం, సిఓ కోఆర్డినేషన్ అంటే సమన్వయం, ఆర్ అంటే రిపోర్టింగ్, బి అంటే బడ్జెటింగ్. ఇది పోజ్డ్ కార్డ్గా మనము చెప్తున్నాం. ప్రణాళీకరణ ప్లానింగ్. ఏ వ్యవస్థకైనా ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా చేయాలంటే చక్కటి ప్రణాళికన అవసరం. అది జరగబోయే ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, వారం రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, దీర్ఘకాలికంగా కావచ్చు. ఏ పని అయినా చేయాలంటే రాబోయే కాలంలో ఎలాంటి పనులు చేయాలంటే ప్రణాళిక అవసరం. ఏ పని చేయాలి? ప్రణాళీకరణ. జరగబోయే కార్యక్రమం సాధించుకోదలుచుకున్న క్రమంలో అమర్చడం. ఏ పని తర్వాత ఏం చెప్పాలి? ఇప్పుడు మీకు పాఠం చెప్తున్నా, మొదటి పాఠం ముందు చెప్తున్నాను కాకుండా ఎక్కడో చివరి పాఠం మధ్య పాఠం తీసుకొచ్చి చెప్తే అర్థం కాదు. కాబట్టి మొదటి స్టెప్ బై స్టెప్ ఒక ప్రణాళిక ప్రకారం నాకు కేటాయించిన ఈ యొక్క ప్రభుత్వ పాలన యొక్క కాన్సెప్ట్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ రోజున. అంటే ఒక ప్రణాళిక ప్రకారం నాకు ఇచ్చారు ఇది. అయితే ఓ అంటే ఆర్గనైజేషన్ వ్యవస్థీకరణ. ఇందులో లక్ష్య నిర్దేశన కోసం నిర్వర్తించే కార్యాన్ని విభజించి ఏదైతే లక్ష్యం ఉంది, ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ లక్ష్యం ఏం నెరవేర్చాలంటే ఆ యొక్క పనిని విభజించాలి. తర్వాత అమర్చడానికి నిర్వహించడానికి వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ అమర్చడం, వాటిని నిర్వహించడానికి సమన్వయపరచడానికి కావాల్సిన అధికార క్రమాన్ని నిర్వహించుకోవడమే వ్యవస్థీకరణ. ఆ వ్యవస్థలో ఉండి డైరెక్టర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, ఇలాంటి ఎవరి వ్యక్తులనైనా ఆ వ్యవస్థీకరణ అధీనంలోనే జరుగుతుంది. జస్ట్ స్టాఫింగ్ సిబ్బంది నియామకంతో వారికి తగిన శిక్షణ ఇచ్చి, ఒకవేళ ఎంపికైన సిబ్బంది కూడా శిక్షణ ఇస్తారు. ఆ సంస్థ యొక్క అభివృద్ధి, ఆ సంస్థ యొక్క లక్ష్యం నెరవేర్చాలంటే ఆ ఎంపికైన సిబ్బందికి శిక్షణ అవసరం. అంటే ఉద్యోగ శిక్షణ ఇవ్వడం మరియు వారు చేయాల్సిన పనిని ఇవ్వడము, వారికి సంరక్షణ బాధ్యతలు, వాళ్ళని ఎలా సంరక్షించాలి, సంస్థ కూడా ఆ ఉద్యోగం సంరక్షించుకోవాల్సి ఉంటుంది.
అలాగే పనిచేయడానికి అనువైన వాతావరణం. ఇప్పుడు ఈ రోజున నేను ఇక్కడ పాఠం చెప్తున్న చక్కటి అనుభవం ఉంది. ఏసీ ఉంది, ఈ విద్యుత్ ఉంది, తర్వాత చక్కటి నెట్వర్క్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మీకు పాఠాన్ని చెప్పగలుగుతున్నాను. దీన్ని మనకు నాకు అందించిన ఈ యొక్క సిబ్బందికి కృతజ్ఞతలు చేసుకోవాలి. డైరెక్టింగ్ అంటే నిర్దేశించడం, నిర్దేశకత్వం అంటే వ్యవస్థకు ప్రతి ఒక్క వ్యవస్థకు ఒక నిర్దేశకుడు అనేది ఉంటాడు, ఎవరికైనా ఉంటాడు. ఒక ఒక విద్యా వ్యవస్థను తీసుకుంటే కళాశాలకి ప్రిన్సిపాల్ ఎలా ఉంటారు, అలాగే ఆ యొక్క వ్యవస్థ కానీ, ఆ యొక్క మేనేజర్ కానీ, ఆ యొక్క డైరెక్టర్ కానీ అధ్యయనంలో ఇతను నిర్దేశించి అతను ఏం చేస్తాడు, సాధారణ ఆజ్ఞలు జారీ చేసి, ఒకవేళ ఆ యొక్క ఆజ్ఞలను జారీ చేసి తయారు చేసి మరి ఆ యొక్క పనిని నిర్వర్తించడానికి కావలసిన ఎడతెరిపి నిర్ణయాధికారులు తీసుకుంటారు. ఆ సంస్థ అంటే డైరెక్షన్ అనేది ముఖ్యం. ఒక సినిమా ఒక చక్కటి సినిమా నిర్వహణ చక్కటి నిర్దేశకత్వం ఉండాలి. అతను ఎలా ఒక నటుడు తన యొక్క పాత్రను ఎలా నటన చెయ్యాలో చెప్పేది దర్శకుడు. అలాగే కార్యాలయంలో కూడా ఒక కార్యదర్శి ఒక కార్యకలాపం నుంచి ఉద్యోగులు ఎలా పని చేయాలన్నది ఆజ్ఞలు జారీ చేసి అతన్ని పనిని గుర్తించేలాగా చేయని చెప్తున్నాను. అలాగే కోఆర్డినేషన్, ఇది ఏ వ్యవస్థకైనా కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, సంస్థకు కావచ్చు, ఎక్కడైనా సరే కోఆర్డినేషన్ అతి ముఖ్యమైనది. కోఆర్డినేషన్ అంటే సమన్వయం ద్వారానే సంస్థ యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. నిర్వహణలో సంబంధమైన కార్యకలాపాలు అతివ్యాప్తి, ప్రతిరూపణ, ఘర్షణ తొలగించి పరస్పర సంబంధం లేదు. అతివ్యాప్తి, నేను చెప్తున్నాను చెయ్యి, నువ్వెందుకు చేయవు అంటే ఘర్షణ లేకుండా, ప్రతిరూపణ అంటే చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగే విధానాలు జరగకుండా వచ్చిన వ్యక్తితోని ఘర్షణను తొలగించి నేనెందుకు చేయాలా, మీరెందుకు చెప్తారు, మేము చేస్తాము అంటే ఒక చిన్న విషయంతో ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ రూపమార్పి చక్కటి సమన్వయంతో ఒక సమన్వయం ద్వారా వ్యక్తులు అందరూ కలిసికట్టుగా ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క సమన్వయం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. రిపోర్టింగ్, ఇది సంస్థ మనుగడకు అతి ముఖ్యమైన. రోజు నివేదిక ఇస్తాడు అంటే సంస్థల విదేశాలు జరుగుతున్న కార్యకలాపాలు ఎప్పటికప్పుడు కింది స్థాయి ఉద్యోగులు పై అధికారులకు తమ యొక్క పనిని ఏమీ పూర్తి చేస్తాడు. ఉదాహరణకి ఒక సంస్థలో పనిచేస్తానంటే రోజువారీ నివేదికలు ఉంటాయి. వస్తువులు ఎంత ఉత్పత్తి అయింది, ఎంత ఉత్పత్తిలో ఉన్నాయి, ఎంత కావాలి, ఆ ఉత్పత్తి రంగం జరిగిందా లేదా అని రిపోర్ట్ ఇస్తాడు. అలాగే ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక వ్యక్తి నేనున్నాను, ఇప్పటివరకు ఎన్ని పాఠాలు చెప్పాను అనేది సంస్థ డైరెక్ట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ని పత్రాలు చెప్పాను, ఇన్ని టాపిక్, ఇప్పుడు ఈ యొక్క గంటలో నేను ఏమేమి పూర్తి చేశానో చెప్పాలి, దాన్ని నివేదిక అంటారు. ఒక గంటలో నేను ఏమేమి టాపిక్ చెప్పాలో అదే నివేదిక అందిస్తాను డైరెక్టర్ గారికి, అది నివేదిక. అలాగే ప్రతి సంస్థలో కూడా ఆ రోజు జరిగినది అంటే రోజువారీ కార్యకలాపాలు కావచ్చు, వారానికి కార్యకలాపాలు కావచ్చు, నిరంతర కార్యకలాపాలు ఏమేమి పని అయితే జరిగిందో దాన్ని నివేదించడమే నివేదన, దాన్ని రిపోర్టింగ్ అంటారు. తెలుగులో రిపోర్టింగ్, నివేదన అంటారు. ఇక చివరిది బడ్జెట్. ప్రతి వ్యవస్థకి ప్రతి వ్యక్తికి ఈ బడ్జెట్ అనేది అతి ముఖ్యమైనది. బడ్జెట్ లేకుండా, ఫైనాన్స్ లేకుండా ఏ వ్యక్తి కూడా ఏ వ్యవస్థ కూడా వనకడదు. అంటే విత్త పాలన కార్యకలాపాలు, తెలుగులో బడ్జెటింగ్ విత్తకరం. బడ్జెట్ తయారీ, విత్త నిర్ణయం సంబంధించిన ఖాతాలు రాయడం, పన్నులు విధించడం, ఆడిట్ చేయడం. ఆడిట్ అంటే ప్రతి ఒక్క వ్యవస్థ ఆడిట్ అతి ముఖ్యమైనది. అంటే చేసిన ఖర్చులు సజావుగా చక్కగా అవసరంగా జరిగినాయా లేదా, దాంట్లో ఏమన్నా అవినీతికి పాల్పడ్డారా అనే విషయాన్ని మాకు తెలియజేస్తారు. ఇది మనకు చెప్పబడుతుంది. కాబట్టి పౌరుల కార్యక్రమం, ప్రణాళీకరణ, వ్యవస్థీకరణ, సిబ్బంది నిర్దేశించడం, సమన్వయం, నివేదించడం, తర్వాత బడ్జెట్, ఇది పోస్ట్ వారి యొక్క కార్యకలాపాలు నుంచి మీకు ఈ యొక్క నిర్వహణ దృక్పథం నుంచి చెప్పాను. ఆ తర్వాత అయితే నీకేం చెప్పాను, ఇక్కడ నిర్వహణ దృక్పథాన్ని ప్రతిపాదించిన వాళ్ళలో హెన్రీ ఫ్రేయల్, లూథర్ గల్లిక్, స్మైన్, సేమన్, స్మిత్బర్గ్, థామ్సన్ అనే రచయితలు ఈ యొక్క నిర్వహణ దృక్పథాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ముఖ్యులు. ఇక
మనం చెప్పుకోవాల్సింది అభిన్న దృక్పథం. అభిన్న దృక్పథం అయితే దీని యొక్క దీని యొక్క ఏంటంటే న్యారో అంటారు. అంటే ఇది సన్నగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. కానీ అభిన్న దృక్పథం, ఈ నిర్వహణ దృక్పథం నిబంధనగా రూపొందించింది అభిన్న దృక్పథం. దీనికి విపూర్వకంగా రూపొందించింది అభిన్న దృక్పథం. ఈ అభిన్న దృక్పథంలో ఎప్పుడైతే నిర్వహణ దృక్పథంలో పోస్ట్ కార్బో యొక్క నిర్వహణలు ఎలాగ చెప్పావో ఇది వ్యవస్థలోని అన్ని రంగాలకు వర్తిస్తుంది. పోస్ట్ కార్బో అనేది అన్ని రంగాలకు వర్తిస్తుంది. నిజానికి ప్రభుత్వ పాలన, ప్రభుత్వ విధాన లక్ష్య సాధన కోసం పూర్తి యంత్రాంగాన్ని నిర్వహించడమే కార్యకలాప సముదాయమే. అలాంటి కార్యకలాపాల్లో నిర్వహణ అధికారులు కార్యకలాపాలు మొదలుకొని సాంకేతిక ఇతర సిబ్బంది నిర్వహించే కార్యక్రమాలు కూడా చేరి ఉంటాయి. సాంకేతిక మరియు ఇతర వ్యక్తులు కూడా అధికారుల పనులు చేరి ఉంటాయి. అంటే ప్రభుత్వం 3 విభాగాల్లో ఉన్నత అధికారులతో నుంచి చివరి స్థాయి అధికారుల వరకు అధికార కార్యకలాపాలు చర్యలకు ప్రభుత్వ పాలన పరిధిలోకి వస్తాయి. అంటే ఉన్నతమైన స్థాయి నుంచి మొదలుకొని కింది స్థాయి, ఉదాహరణకి భారతదేశంలో అయితే భారత రాష్ట్రపతి మొదలుకొని కింది సబ్ స్టార్ ఒక అటెండర్ వరకు ఏదైతే జరుగుతుందో ఇది చాలా బ్రాడ్ వ్యూ అంటారు. ఇది నిర్వహణ. నారో వ్యూ అనేది నిర్వహణ దృక్పథం అయితే అభిన్న దృక్పథం బ్రాడ్, రాష్ట్రపతి మొదలుకొని కింది స్థాయి అటెండర్ సబ్ స్టార్ అంటే ఒక కింది స్థాయి చిన్న అధికారి వరకు జరిగే కార్యకలాపాలను అభిన్న దృక్పథంలో చెప్పబడతాయి. 3 విభాగాలు అంటే భారతదేశ అంగాలైన 3 అంగాలు. ఒకటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, 3 శాఖలు. శాసన శాఖ చట్టాలను తయారు చేస్తుంది. అది కూడా పార్లమెంటులో చట్టాలను అమలు చట్టాలను రూపొందిస్తున్నప్పుడు వివిధ రకాలుగా దానికి ఎంతో టైం తీసుకుని చర్చిస్తారు, ఆమోదిస్తారు, దాని యొక్క లాభ నష్టాలను చేస్తారు. ఆ యొక్క చట్టం ద్వారా ఆ యొక్క చట్టాన్ని అమలుపరిచేది కానూనధికారులు, మంత్రులు మరియు ఉద్యోగులు పాల్పంచుకుంది. అయితే న్యాయశాఖ వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వీటి యొక్క నిర్వహణ జరుగుతుందా లేదా, రాజ్యాంగబద్ధంగా కార్యకలాపాలు జరుగుతుందా లేదా, లేకుంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని చూసేది కానూను శాఖ. అంటూ శాసనశాఖలో కూడా శాసనం తయారు చేసినప్పుడు అధికారులు ఉంటారు, శాసనాలను అమలుపరచడానికి అధికారులు ఉంటారు. ఈ 2 సరిగ్గా అమలుపరచకపోతే అక్కడ కూడా అధికారులు ఉంటారు, పాలకులు ఉంటారు. ఎక్కడ న్యాయ వ్యవస్థలో అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులు, న్యాయ పంచాయతీలు కూడా ఈ యొక్క అధికారం నుంచి తెలియజేస్తుంది. అంటే ఇది ఈ నిర్వహణ అభిన్న దృక్పథాన్ని ప్రతిపాదించిన వాళ్ళు డిమాక్ మరియు ఎల్డి వైట్ను ఈ యొక్క అభిన్న దృక్పథాన్ని చేస్తారు. అంటే ఇందులో 3 విభాగాల నుంచి మనం చెప్పాలి. సాధారణంగా చెప్పాలంటే కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఇది దేశం మొత్తానికి గురించి వీటి యొక్క పనులు కొనసాగుతాయి కాబట్టి చెప్తారు. అయితే ఈ విధానంలో అలాగే విద్యాపాలనలో అయితే చూస్తే విద్యాపాలకులు మరియు పోలీసులు, శాంతి భద్రతలు చూస్తే పోలీసులు, అలాగే విద్యాపాలన పోలీసులు అయితే ఆరోగ్య సంరక్షణలో మరి వైద్యము మరియు పాఠశాల పరిశ్రమ వంటి విషయాల్లో విద్యారంగం. అంటే ఉదాహరణకు విద్యారంగం తీసుకుంటే విశ్వవిద్యాలయాలు, యూజీ, పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ విశ్వవిద్యాలయాలు జరుగుతుంది. యూజీ అంటే వివిధ కళాశాలలు, ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు జరుగుతుంది. విశ్వవిద్యాలయాలు కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నాయి. తర్వాత స్కూళ్ళు, ఉన్నత విద్య, మాధ్యమిక, ప్రాథమిక విద్యారంగం. ఇదంతా ఒక బ్రాడ్ మైండ్గా జరుగుతుంది. ఒక కింది స్కూల్లే 3 రకాలు: ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పీజీ. ఇలా ఎంతో విషయాత్మకంగా బాగా బ్రాడ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభిన్న దృక్పథంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే పరస్పర సంబంధాలని వివిధ శాఖలతో పాలనలు పరస్పర సంబంధం లేని వివిధ శాఖలని పాలనా పద్ధతిని తెలుసుకోవాలంటే ఇది ఒక అతుకుల పంతగా చెప్తున్నాం. అంటే విద్యాశాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, మరియు రక్షణ శాఖ, పోలీసు వ్యవస్థ కావచ్చు. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? శాంతి భద్రతల పరిరక్షణ. ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? ప్రజలకు వచ్చిన రోగాల యొక్క నిర్మూలన. రోగాల బారిన పడకుండా, రోగాల బారిన పడితే వాళ్ళకి స్వాస్థ్య చేకూడదు, అంటే రోగం నయం చేయకూడదు. అయితే వీరి యొక్క 2 దృక్పథాలు, అభిన్న దృక్పథం మరియు నిర్వహణ దృక్పథంలో మొదటి అంశానికి అనుమతిస్తే, రెండో అంశం వచ్చేది
అభినృద్ధిపానికి సంబంధించి ఇప్పటిదాకా నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఇచ్చిన లెసన్లో పాటు సబ్జెక్ట్ వ్యూగా ప్రభుత్వ పాలనా శాస్త్రంగా చెప్తే పోస్ట్ కార్డు ఎలా పనిచేస్తుందో మీరు చెప్పాము. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ప్రభుత్వ పద్ధతులు, ప్రభుత్వ పాలన మరియు ప్రైవేట్ పాలన మధ్య యొక్క సంబంధం గురించి మీకు నేను చెప్పాలి. నాకు మీకు ఈరోజు ఇచ్చిన క్లాస్లో ఇప్పుడు ప్రభుత్వ పాలనా శాస్త్రం, ప్రైవేట్ పాలనా శాస్త్రం గురించి మీకు నేను ఇక్కడ వివరిస్తాను. ఇక్కడ ప్రభుత్వ పాలనా శాస్త్రం నోట్ చేసుకోండి మీరు. ప్రభుత్వ పాలనా శాస్త్రం గురించి చెప్తున్నప్పుడు ఏమిటంటే ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పాలనా శాస్త్రం యొక్క భేదాలు. ఇక్కడ దీని యొక్క పరిచయం చెప్తాను. ప్రభుత్వ పాలన, ప్రభుత్వేతర పాలన మధ్య వైవిధ్యాన్ని హెర్బర్ట్ సైమన్ చక్కగా అంటే ఏమంటే హెర్బర్ట్ సైమన్ అనుసరించి ప్రభుత్వ పాలన ఉద్యోగస్వామ్య సంబంధమైనది. ప్రభుత్వ పాలన ఉద్యోగంతోనే జరుగుతుంది. ప్రభుత్వేతర పాలన వ్యాపార సంబంధం. ప్రభుత్వ పాలన ఉద్యోగ సంబంధమైనది, అంటే ఉద్యోగులే చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రభుత్వ కార్యాలయం, ఏ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటాడు అదే. కానీ ప్రభుత్వేతర పాలన వ్యాపారం, అంటే ఇతను ఏది అతను ప్రభుత్వ పాలన చేస్తే ఏం చేస్తుంది, లాభార్జన చేయకూడదు. ప్రభుత్వేతర పాలన మాత్రం లాభార్జన ధ్యేయంగా పనిచేస్తుంది. లాభం వస్తే పనిచేస్తే, లేకపోతే లేదు. అట్లాగే దీనికి ప్రభుత్వేతర పాలన రాజకీయం లేనటువంటి, ప్రభుత్వ పాలన ఏమో రాజకీయ పరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ పాలన జాప్యానికి మూలం. ఇది చాలా చక్కగా గుర్తుంచుకోండి. దీన్ని ఇంగ్లీష్లో రెడ్ టేపిజం అంటారు. జాప్యాన్ని అంటే నువ్వు అప్లికేషన్ ఇస్తే అది ఉన్నతాధికారి చేరి నీకు ఆ సమస్య పరిష్కారం చేయడానికి చాలా కాలం జరుగుతుంది. అదే ప్రభుత్వేతర రంగంలో అయితే చెప్పగానే వెన్నంటిగానే ఉన్నతాధికారి దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని సమస్య పరిష్కారం చేయగలుగుతాడు. అంటే ప్రభుత్వ పాలన అధ్యయనానికి మూలాధారం మాత్రం చెప్పవచ్చును. అయితే పాల్ ఆపిల్ బి అభిప్రాయంలో 3 విషయాల్లో చెప్పాడు. ఒకటి, విశాల పరిధి, ప్రభావం, ఆశయం కలిగి ఉండటం. ఏంటి, ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలనలో విశాల పరిధి మరియు ప్రభావం, ఆశయం కలిగి ఉండడం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఏ వ్యవస్థ అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. రాజకీయ స్వభావం కలిగి ఉండడం. ఏంటిది, ఏ పని చేసినా. అయితే నేటి జీవన విధానంలో నేటి తీసుకొచ్చిన ఇక్కడ ఈ గవర్నెన్స్ లేకుంటే స్మార్ట్ గవర్నెన్స్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం 2 విషయాలు: ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఏ ప్రభుత్వమైనా దానికి ప్రజలకు జవాబుదారీగా ఉండి ఆ ట్రాన్స్పరెన్సీ, ఎలాంటి అవినీతికి తావని లేకుండా, లేకుంటే బంధుప్రీతి కావచ్చు, ఎలాంటి బాధాభావం లేకుండా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ద్వారా ప్రజలకు సేవలను అందించాలని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలను సంబంధించి చెప్తాము. అంటే వీటికి మనకు పోలికలు ఎట్లా ఉన్నాయి అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో లేకుంటే భేదాలు ఎలా ఉంటాయి. రాజకీయ సంబంధం, ప్రభుత్వ పాలనకి రాజకీయ సంబంధం తప్పనిసరి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పాలనకు రాజకీయ సంబంధం కలిగి ఉంటుంది. ఎట్లా అంటే ప్రధానమంత్రి రాజకీయ నాయకుడు, ఈయన రాజకీయంగా సాధారణ ఎన్నికల్లో ఎన్నికైనా ఏ మెజార్టీ పార్టీ వస్తుందో ఆ మెజార్టీ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు. అలాగే రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి చెందిన ఏ పార్టీ అయితే ఎన్నికల్లో గెలుస్తుందో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అతను రాజకీయ సంబంధాన్ని ఎప్పుడైతే ప్రజలకు హామీలు ఇస్తారో ఆ హామీలని చట్టాలుగా తయారు చేసి అమలుపరిచి ప్రజలకు సేవలు అందిస్తారు. ఇది రాజకీయ సంబంధం కలిగి ఉంటుంది. ఇది పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి, ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ సిద్ధాంతం కట్టుబడి నాయకుని ఆదేశానుసారం శాసనసభ లోపల వెలుపల మంత్రివర్గ సభ్యులు ప్రవర్తిస్తుంటారు. ఇది రాజకీయ సంబంధం కలిగింది. అలాగే వాళ్ళు ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో అంటారు. ఎన్నికల కంటే ముందు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. ఆ మేనిఫెస్టో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కాబట్టి ఆ వాగ్దానాల ద్వారానే ప్రజలకు ఆ యొక్క ఉపయోగాలు నెరవేర్చాలంటే వాటికి చట్టాలను తయారేసి అమలుపరచాలి. ఇది రాజకీయ. అదే ప్రభుత్వేతర పాలనలో రాజకీయ ప్రేమ ఉండదు. ప్రభుత్వేతర పాలనలో రాజకీయ ప్రేమ, వ్యవస్థ యాజమాన్య అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయం చేయడం లేదా ప్రధాన కార్యాలయ అధికారం దత్తత చేయడం జరుగుతుంది. ఇక్కడ
అక్కడంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి చెప్పి చేస్తారు. ఇక్కడ ఆ యొక్క సంస్థ యొక్క అధినేత ఆజ్ఞలు జారీ చేసి ముఖ్య కారణుడికి చెప్పి ఆ యొక్క పనులు నిర్వర్తిస్తూ ఉంటాడు. ప్రజల యొక్క బాధ్యత, ప్రభుత్వ ప్రవృత్తిలో భేదాలను చెప్పాను. ప్రజా మొట్టమొదటి రాజకీయ సంబంధం చెప్పాను. రెండవది ప్రజా బాధ్యత. ప్రభుత్వ పాలన సంక్షేమానికి పాటుపడదు. ప్రభుత్వ పాలన ప్రజా సంక్షేమానికై పాటుపడుతుంది. ఏంటిది? ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఆర్థిక వ్యయాన్ని పూర్తిగా ప్రజలే భరిస్తారు. అందువలన ప్రభుత్వ పాలన ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఏం చేయకపోతే మనం ప్రజలు, ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క పౌరుడు ప్రభుత్వానికి, ప్రతి పౌరునికి ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. అంటే ప్రజలు యొక్క ప్రజాప్రతినిధి ద్వారా ఒకవేళ ఆ యొక్క ప్రభుత్వం సరి చేయకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల ద్వారా వారి యొక్క అభిప్రాయాలను అక్కడ ప్రభుత్వంలో చెప్పబడుతుంది. ముఖ్యమంత్రి కానీ లేకుంటే అసెంబ్లీలో కానీ ఆ యొక్క ప్రజల యొక్క వాయిస్, ప్రజల యొక్క మాటను అక్కడ ప్రజాప్రతినిధులు వినిపిస్తారు. అయితే ప్రభుత్వేతర పాలనలో ప్రజలకు బాధ్యత వహించదు. ప్రైవేట్ సంస్థ ప్రజలకు బాధ్యత వహించదు. అందుకే వారికి ఇది జవాబుదారి కాదు, ప్రజలకు జవాబుదారి కాదు. ప్రభుత్వేతర పాలన అంటే ప్రైవేట్ సంస్థలు. పాలన వ్యవహారంలో ఆదాయ వ్యయాలు ప్రజలకు తెలిపాల్సిన అవసరం లేదు. అంటే ఎంత ఆదాయం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది కూడా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ప్రజలకి ఆదాయ వ్యయాలు, నష్టము, లాభాల గురించి చెప్పాల్సి ఉంది. వ్యవస్థ యొక్క నిర్వహణ పోలికల్లో ప్రభుత్వ పాలన మారుతున్న సామాజిక, ఆర్థిక విలువలకు అనుగుణంగా పాలన యంత్రాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో యథోధికంగా ప్రగతిని సాధిస్తున్న సమాజ ఆదర్శాలు, అభిప్రాయాలు తగిన ప్రభుత్వ నిర్వహణ ఏర్పాటు చేయడం అవసరం. అంటే సామాజికంగాను, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో యొక్క వ్యవస్థల నిర్వహణ కూడా అవసరం. అదే ప్రభుత్వేతర పాలనలకు సంక్షేమ కార్యకలాపాలకు గాను, దేశ నిరుద్యోగ సమస్య కానీ, ప్రజా సమస్యలు కానీ తమ సంస్థ నిర్వహణలో ముడిపెట్టుకోవాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే నిరుద్యోగం ఉందా, తన సంస్థ నడుస్తుందా, లాభాలు ఇస్తున్నాడు, అంతవరకు ఉద్యోగాలు ఇస్తాడు. మిగతా వాళ్ళకి ఒకవేళ ఎక్కువ ఉంటే వాళ్ళను తొలగించేస్తాడు. ఇది నిరుద్యోగ సమస్య. అంటే ప్రజలకు కావాల్సిన వివిధ సామాజిక న్యాయం కావచ్చు, లేకుంటే జీవనోపాధి కావచ్చు. ఈ దానికి ప్రైవేట్ సంస్థ ఎలాంటి చొరవ చూపదు. సేవాభావం. ప్రభుత్వం అంటేనే సేవాభావం. ప్రభుత్వ పాలన సామాజిక సంక్షేమం కోరుకుంటుంది కాబట్టి అనేక రకాలైన సేవలను అది అందిస్తుంది. కాబట్టి ప్రజలకు ప్రభుత్వం సేవాభావంతో పనిచేస్తుంది. కానీ ప్రైవేట్ సంస్థ పరిమిత వనరుల వల్ల ప్రభుత్వేతర పాలన వైవిధ్యం గల కార్యకలాపం సేవలను చేపట్టజాలదు. అంతేకాకుండా సంక్షేమ సంబంధ సేవలను నిర్వహించడానికి అదసలు ముందుకే రాదు ఏది ప్రైవేట్ సంస్థలు. కానీ ఎక్కడో కొన్ని చోట్ల, ఎక్కడో కొన్ని విధానాల్లో అయితేనే మనకు ఈ రోజున కొన్ని సంస్థలు సమాజ అభివృద్ధి కోసం కొంత సమయాన్ని వాళ్ళు కేటాయిస్తుంటారు. అయితే నేను ఇక్కడ ప్రైవేట్ సంస్థల గురించి మీకు సంబంధాలను రిలవెన్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్, ప్రైవేట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు ఇప్పటిదాకా మేము వివరించాము. మరి కొన్ని 2 పాయింట్స్ ఇచ్చి ఒక 2 minutesలో చెప్తాను. సమదృష్టి మీన్స్ ఇక్కడ ప్రభుత్వ పాలన ఆసక్తుల పట్ల సమదృష్టి చూపిస్తుంది. ప్రభుత్వ విధాన రూపకల్పనలో, చట్టాల అమల్లో, ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో సామాజిక వ్యయంగా చేస్తుంది. ఇంతటితో ప్రభుత్వ పాలన, ప్రైవేట్ పాలన గురించి చెప్పాను. నమస్కారం అండి.